మొత్తం మొత్తం బైబిల్లో ఎన్ని పుస్తకాలు ఉన్నాయి? 66. ఓకే. అలాగే కొత్త నిబంధనలు ఎన్ని ఉన్నాయి, పాత నిబంధనలు ఎన్ని ఉన్నాయి? కొత్త నిబంధనలో 27. ఓకే. కొత్త నిబంధనలో 27 ఉన్నాయి, పాత నిబంధనలో 39 ఉన్నాయి. సో 2 సార్లు మనం ఏం చెప్పామంటే ఈ యొక్క పాత నిబంధనలో 5 భాగాలు, కొత్త నిబంధనలో 5 భాగాలుగా డివిజన్ చేశారు కదా. పాత నిబంధనలో 5 భాగాల పేర్లు ఏంటి, కొత్త నిబంధనలో ఉండే 5 భాగాల పేర్లు ఏంటి? ఇద్దరు చెప్పండి. ఒకరు మీట్లో ఉండేవాళ్ళు చెప్తారు, ఒకరు ఇక్కడ ఉండేవాళ్ళు చెప్తారు. సో ఐఎమ్ నాట్ ఆస్కింగ్ దాట్ వన్. నువ్వు 3 క్లాసులకు వచ్చావు, నేర్చుకో. అయితే పాత నిబంధనలో 5 భాగాలు, 5 డివిజన్, టోటల్ 39 బుక్స్ లో డివిజన్. From Joshua to Esther, 12 books, history books, Israel history. Job, Psalms, Proverbs, Ecclesiastes. Okay, what names akarla? 5 books are not. 5 books, wisdom, literature, and poetry. Isaiah to Daniel, 5 books, major prophets. Other 12 books, minor prophets. ఓకే, ఇది పాత నిబంధన డివిజన్. కొత్త నిబంధన డివిజన్ లో అదే విధంగా 5 డివిజన్ చెప్పారు. సో ఎలాగది? మీట్లో ఉండేవాళ్ళు ఎవరైనా చెప్తారా? 5 డివిజన్స్ ఏమేంటి వాటి పేరు? ఎనీబడి? ప్రైజ్ లార్డ్ పాస్టర్ గారు. ప్రైజ్ లార్డ్. చెప్పండి. కొత్త నిబంధన గ్రంథంలో 27 పుస్తకాలు, పత్రికలు. సో దాంట్లో అవి కూడా 5గా డివిజన్ చేశారు. దాంట్లో మొదటిది గాస్పెల్, సువార్తలు అనేవి 4. మాథ్యూ, మత్తయి, మార్కు, లూకా, యోహాను సువార్త. రెండోది యాక్ట్స్ ఆఫ్ అపోస్టల్, అంటే పౌలు గారు రాసినవి, మొత్తం 14. అవి రోమీలకు రాసిన పత్రిక నుంచి హెబ్రీయులు రాసిన పత్రిక వరకు. తర్వాత రెండోది అపోస్తుల కార్యాలు. మూడోది లెటర్స్, పత్రికలు. అవి రోమీలకు రాసిన పత్రిక నుంచి హెబ్రీల వరకు, మొత్తం 14. తర్వాత 4వది అవి కూడా లెటర్స్, జనరల్ లెటర్స్. అవి యాకోబు పత్రిక నుంచి జూదా వరకు, మొత్తం 7. లాస్ట్ చివరిగా 5వది బుక్ ఆఫ్ రెవల్యూషన్, ప్రకటన గ్రంథము. వెరీ గుడ్. సో దట్ వే we have divided total Bible into 10 divisions అయినాయి. 5 డివిజన్స్ ఏమో పాత నిబంధనలో, 5 డివిజన్స్ ఏమో కొత్త నిబంధనలో వచ్చాయి. సో నౌ చాప్టర్ 1 ఆఫ్ జెనసిస్, ఆది కాండంలో మొదటి అధ్యాయానికి వచ్చాం. తర్వాత పాత నిబంధనలోంచి మొదలు పెడదాం అనుకున్నాం. పాత నిబంధన మొదలు పెట్టాం. పాత నిబంధనలో మొదట మరి ఫస్ట్ చాప్టర్ లో ఉన్నటివి ఏమేమి మెయిన్ పాయింట్స్ అనుకున్నాం మనం, ఏమేమి మీరు రాసుకున్నారు ఒక్కరు చెప్పండి, నోట్ చేసుకున్న వాళ్ళు చెప్పండి. ఓన్లీ హైలైట్స్ చెప్పండి చాలు. పూర్తిగా చెప్పాలా, మాట చెప్పేసి వదిలేస్తే కాదు. ఫస్ట్ డే లైట్. ఓకే.
Second day, God separated waters and made as a one vacuum అంటే ఆకాశాన్ని ఏర్పాటు చేశారు. Sky. Third day, డ్రై ల్యాండ్ మీదనే ట్రీస్ వస్తాయి కాబట్టి డ్రై ల్యాండ్ చేశాడు. సో ద డ్రై ల్యాండ్ కి దేవుడు కాల్డ్ ఇట్ యాజ్ అ భూమి అని చెప్పాడు. తర్వాత ఆ రోజు ఇంకా ఏమేమి చేశాడు? ప్రతి ఫలం ఇచ్చే చెట్టు, గడ్డినిచ్చేటివి, తర్వాత ప్లాంట్స్, తర్వాత భూమి మీద అన్నిటి రకాలుగా వచ్చేసినాయి. దెన్ ఫోర్త్ డే భూమికి వెలుగునిచ్చే జ్యోతులు, అలాగే నక్షత్రాలు, ఇంకా సో ఇవన్నీ కూడా 4వ దినాన పూజించాడు. 5వ దినం ఓకే, పక్షులు, భూమిపై ఎగిరే అన్ని పక్షులు, తర్వాత సముద్రంలో ఉండే సకలమైన జీవులు, చెలించేటి, ఇవన్నీ కూడా పుట్టించిన గాక 5వ దినం. ఓకే, 6వ దినంకి వచ్చేటప్పటికి ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. 6వ దినం పురుగులు, నేల మీద పాకే పురుగులు, తర్వాత జంతువులు, పశువులు, తర్వాత చివరిగా దేవుని స్వరూపంలో దేవుడు నరుని సృజించాడు. తర్వాత వాళ్ళకి అన్ని కూడా ఆహారం అవుతాయని చెప్పి ఆ యొక్క వాటిని ఆశీర్వదించాడు. అది మొదటి దినమున మనం విన్నది. అయితే 2వ చాప్టర్లోకి వచ్చేటప్పటికి 7వ దినాన్ని దేవుడు ఆశీర్వదించి దాన్ని పరిశుద్ధపరిచి దీవించాడు. కాబట్టి అది విశ్రాంతి దినంగా ఏర్పడ్డది. ఓకే, కాబట్టి దేవుడు తను చేసిన ఆ యొక్క పని అంతటి మీద విశ్రాంతి తీసుకున్నాడు. కాబట్టి 7వ రోజు విశ్రాంతి దినం, రెస్ట్ డేగా మనకు ఉంటుంది. తర్వాత దేవుడు నరుని ఎలా చేశాడు అనేది చాలా డీటెయిల్ గా చెప్పాడు. నరుని ఎలా చేశాడు? మట్టి నుంచి తీసుకొని ప్రిపేర్ చేసి ఆయన నాసికా రంధ్రముల్లో జీవ వాయువు పోదుగా నరుడు జీవాత్మ. అలాగా చేసిన మనిషిని దేవుడు ఎక్కడ తీసుకొచ్చి పెట్టాడు? ఒక తోట వేశాడు, గార్డెన్ ఆఫ్ ఈడెన్. దానిలో తీసుకొచ్చి ఆ తోటలో అన్ని రకాల చెట్లు, వాటి నుంచి పండ్లు అన్ని కూడా ఉన్నాయి. వాటిల్లో ప్రత్యేకమైన చెట్లు పేర్లు ఉన్నాయి. అవి ఏంటవి? జీవ వృక్ష ఫలం, రెండోది మంచి చెడు తెలివినిచ్చే వృక్షం. అయితే ఇక్కడ దేవుడు ఆ యొక్క తోటనంతా కూడా కాచి సేద్యపరిచేదానికి ఆదాముని తీసుకొని అక్కడ పెట్టినట్టుగా మనం చూసాం. అక్కడే దేవుడు ఆ యొక్క మంచి చెడు తెలివినిచ్చే వృక్ష ఫలాలను మాత్రం తినద్దని దేవుడు తెలియజేశాడు. దేవుడు ఇచ్చిన ఆజ్ఞ ఏంటి? నీవెప్పుడైతే ఈ యొక్క మంచి చెడ్డల తెలివినిచ్చే వృక్ష ఫలాలను తింటావో ఆ రోజు నిశ్చయంగా నువ్వు చేస్తావు. అలాంటి ఆజ్ఞ ఇచ్చిన అది 2వ అధ్యాయంలో ఉంది. అలాగే ఇంకొకటి కూడా ఉంది. మొదట ఇంకోటి కూడా, ఆదాము అన్ని జంతువులకు, అన్ని పక్షులకు వాటిని పేర్లు పెట్టాడు. ప్రతి దానికి ఏ పేరు పెట్టాడో అది దానికి అయ్యింది. అప్పుడు దేవుడు ఆయనకి సహాయం అనేది లేదు అని చూసి తరువాత స్త్రీని సృజించినట్టుగా మనం చూస్తున్నాం. స్త్రీని సృజించాడు.
శ్వేత మ్యూట్ లో పెట్టాలి. పెట్టు శ్వేత ఇస్సాక్ ఓకే మాస్టర్ గారు పెడుతున్నా. పెట్టు. ఓకే. తరువాత ప్రాముఖ్యంగా మనం చూస్తే ఆయనకి సాటి అయిన సహాయం లేదు కాబట్టి స్త్రీని సూచించినట్టుగా మనం చూస్తున్నాం. స్త్రీని సూచించి ఆయన దగ్గరికి తీసుకొచ్చినప్పుడు ఆదాము ఆమెను ఇది నరిలో నుంచి తీయబడ్డది నారి అని చెప్పి పెట్టడం. ఆ తర్వాత దేవుడు వాళ్ళకి మొదటి వివాహం ఆ యొక్క ఏదైనా వనంలో చేసినట్టుగా మనం చూస్తాం. ఫస్ట్ మ్యారేజ్ డన్ బై లార్డ్ జెహోవా. కాబట్టి ఇది పరిశుద్ధమైన వివాహంగా మనం పేర్కొంటున్నాం. ఇది 2 అధ్యాయాలు మనము చేస్తున్నాం. కాబట్టి సమ్మరీ అయిపోయిన తర్వాత ఈరోజు 3వ అధ్యాయానికి మనం వస్తున్నాం. 3వ అధ్యాయం. 3వ అధ్యాయంలో చదువుదాం. 1 నుంచి 5 వరకు చదవండి. మొదట చేసిన సమస్త భూజంతువులను ఆ స్త్రీతో ఇది నిజమా? ఈ గోడ చివరలు ఏకపరములైనను మీరు తినకూడదని దేవుడు చెప్పినా అని అడిగారు. అందుకు స్త్రీ, ఈ గోడ చివర పలుకులను మేము తినవచ్చు. అయితే తోట మధ్యలోని చెట్టు ఫలములను గురించి దేవుడు మీరు చావకుండా వాటిని తినకూడదని వాటిని ముట్టకూడదని చెప్పిన సందర్భంలో అని. ఓకే. ఇప్పుడు దేవుని యొక్క కార్యాలు మనము చాలా జాగ్రత్తగా పరిశీలించవచ్చు. దేవుని యొక్క మాటకి ఎప్పుడైతే విరోధంగా వాళ్ళు చేశారో వెంటనే వాళ్ళ యొక్క మహిమ తొలగిపోయింది. దిగంబరులని వాళ్ళు తెలుసుకున్నారు. అప్పటిదాకా అయితే వాళ్ళకి తెలియదు వాళ్ళ దిగంబరులని. ఎప్పుడైతే వాళ్ళు ఈ యొక్క విధేయత వచ్చిందో, ఎప్పుడైతే మాట మీరారో, ఎప్పటికి దేవునికి వ్యతిరేకంగా తయారయ్యారో వాళ్ళల్లో పాపం వచ్చింది, మహిమ వెళ్ళిపోయింది, వాళ్ళు దిగంబరులమని తెలుసుకున్నారు. దేవుడు వచ్చి అడుగుతున్నాడు ఇక్కడ. మొట్టమొదటిగా ఆదాముని దేవుడు అడుగుతున్నాడు, ఆదాము ఆదాము ఎక్కడున్నావు అన్నప్పుడు ఆయన ఈ మాట విన్నప్పుడు నేను తోట చెట్ల మధ్యన దాక్కుని ఉన్నాను కాబట్టి నేనేం చేశాను, నేను భయపడి దూరంగా వెళ్ళిపోతున్నాను. దేవుడు అన్నాడు, నీకెవరు చెప్పారు? నువ్వు ఇంతవరకు ఆ మాట అనలేదు కదా. నేను తినొద్దన్నది ఏమైనా నువ్వు తిన్నావా? ఏదైనా నేను చెప్పిన పని ఏది నువ్వు అది తినొద్దు అని అన్నాను, కానీ నువ్వు అదేమైనా తిన్నావా అని అన్నప్పుడు ఆయన చెప్పిన మొట్టమొదటి సమాధానం, నీవు నాకు సహాయకారిగా ఇచ్చిన ఈ స్త్రీ తీసుకురాగా తిన్నాను, కానీ ఈయనకి ఇచ్చిన ఆజ్ఞ ఏంటి? నువ్వు దాన్ని తినకూడదు అని. కానీ ఇక్కడేమంటున్నాడు, నాకు సహాయానికి ఇచ్చినావు, ఆమె తీసుకొచ్చి నాకు సజెషన్ ఇచ్చింది, నేను తీసేస్తాను. సో టోటల్ గా డిఫరెంట్ విరుద్ధమైన భావాలతో వస్తున్నాయి. ఇదంతా కూడా పాపం యొక్క ఫలితం. పాపం యొక్క ఫలితాలన్నీ కూడా ఈ 3 అధ్యాయాల్లో చూస్తాం మనం. మొట్టమొదటిది వాళ్ళలో ఉన్న మహిమ వెళ్ళిపోయింది. రెండవది చాలా విభిన్నంగా మాట్లాడుతూ ఉన్నారు. భయం అనేది వచ్చింది, భయపడి నేను వెళ్ళిపోతున్నాను అంటున్నాడు. ఇప్పుడు అబద్ధం ఆడడం మొదలు పెట్టాడు. అంటే దేవుడు తినద్దన్నది తినేసి నీవు నాకు సహాయకారిగా ఇచ్చింది ఈమె ఇచ్చింది కాబట్టి నేను తిన్నాను అని అంటున్నాడు. సో వాట్ హ్యాపెండ్? ఇదంతా కూడా కలిసి ఏమవుతుందంటే దేవునికి మరి అన్ని కూడా వ్యతిరేకంగా తయారైపోయాయి. అప్పుడు స్త్రీని కూడా అడుగుతున్నాడు, నీవెందుకు ఇవి తిన్నావు అంటే ఆమె చేసిందంటే సర్పము నన్ను మోసపుచ్చినది కాబట్టి నేను తిన్నాను. ఆమె కూడా వాళ్ళకి ఇద్దరికి ఇచ్చినట్టు, ఎందుకంటే ఆదాము ఆమెకి చెప్పుంటాడు, బహుశా ఆదాముకి చెప్పుకొని ఉండొచ్చు ఇది దేవుడు తినద్దన్నాడు, అందువల్లనే ఆమె ఆ సర్పంతో అన్నది. కాబట్టి ఇద్దరికి తెలుసు. కానీ ఈ ఆజ్ఞ నేను మీరాను ప్రభు అని ఆమె ఒప్పుకోలేదు. సర్పము నన్ను మోసపుచ్చినది అని ఎప్పుడైతే ఈ మాట అన్నదో మరి దేవుడు అక్కడ నుంచి వాళ్ళ మీద ఈ యొక్క పాయింట్ మనం నోట్ చేసుకోవాలి. 3వ అధ్యాయంలో శాపం అంటే దేవుడు వాళ్ళని కర్స్ చేస్తున్నాడు. చూడండి ఎవరెవరిని కర్స్ చేశాడు అంటే మొట్టమొదటిగా అందుకు దేవుడైన యెహోవా
14వ వచనం. సర్పముతో నీవు దీన్ని చేశావు కాబట్టి అన్నిటిలో భూజంతువులు నీవు శపించబడిన దానివై నీ కడుపుతో ఏం చేశాడు ఇక్కడ అంటే అప్పటి వరకు అలా లేదు అనే అర్థం. దట్స్ వాట్ ఐ టోల్డ్. ఆ యొక్క స్త్రీ దగ్గరకు వచ్చినప్పుడు చక్కగా నడుచుకొని వచ్చి ఉండొచ్చు, బహుశా చక్కగా ఆ భాష ఉండొచ్చు, ఎలా ఉండిందో మనకు తెలియదు. కానీ ఇక్కడైతే తెలుస్తుంది, ఇక నుంచి నీవు రాకుతావు, మట్టి తింటావు, ఇక నుంచి కూడా నీవు చెప్పించు. కాబట్టి సర్పం యొక్క స్థితి అంతా కూడా మారిపోయింది. అది ద ఫస్ట్ కర్స్. తర్వాత దాంతో ఏమన్నాడు, నీకును స్త్రీకిని నీ సంతానానికి ఆమె సంతానానికి వైరము కలుగు చేత, అది నిన్ను తల మీద కొట్టును, నీవు దానిని మడి మీద. ఇది రాబోయే యేసుక్రీస్తు యొక్క ఆ యొక్క ప్రస్తావాన్ని ఇక్కడే తెలియజేస్తుంది. స్త్రీ సంతానం ద్వారా దేవుడు వస్తాడు, ఆయన నీ మీద చితక కొడతాడు అనే దాన్ని ఇక్కడ తెలియజేశాడు. ఇది యేసుక్రీస్తుని యొక్క ప్రామిస్ అన్నమాట, రాబోయేదాన్ని. తర్వాత ఇంకొక మాట స్త్రీతో అంటున్నాడు, నీవు ప్రయాసమున నీ గర్భవేదన మిక్కిలి హెచ్చించేదా, వేదనతో పిల్లలను కందు, నీ భర్త ఎడల నీకు వాంఛ కలుగును, అతడు నిన్ను ఏలునని చెప్పాను. దిస్ ఇస్ వాట్ గాడ్ హెస్ గివెన్. ఆ యొక్క శాపం అన్ని కూడా వరుసగా వస్తానే ఉన్నాయి. ఆ తర్వాత ఆదాముతో, నీవు నీ భార్య మాట విని నేను తినవద్దన్న వృక్ష ఫలాల్ని తిన్నావు. కాబట్టి ఇక్కడ డైరెక్ట్ గా ఆదామును ఒక్కనైతే శపించడం లేదు. నీ నిమిత్తము నేల శపించబడి ఉన్నది, ప్రయాసముతోనే నీవు బ్రతుకు దినములన్నీ దాని పంట తిందువు. ఇక్కడ నేల శపించబడ్డది, నేల శపించబడ్డది. అంతవరకు లేదు. అంటే నేల ఈరోజు చూస్తున్నాం కదా, మనం అనుకోవచ్చు అప్పటికి ఇప్పటికి ఏంటి తేడా. ఈ యొక్క శాపాల ద్వారా ఈరోజు నేల మీదకి నెరబిడిచి మనుషులు తినేస్తుంది, లేకపోతే భూకంపాలు వస్తాయి. భూకంపాలు వచ్చినప్పుడు భూమి విడిపోతుంది. అలాగే ఈ యొక్క తుఫాన్స్ పైకి వచ్చేస్తాయి, వాటర్స్. ఇవన్నీ కూడా గాడ్ కంట్రోల్లో ఉండేటివేమో, బికాస్ ఆఫ్ ఆల్ దీస్ కర్సెస్. దేవుడు చేసిన ఆ యొక్క మంచి పనినంతా కూడా దేవుడు ఆజ్ఞను మీరినందున అన్ని కూడా అలౌ చేసేది. ఈరోజు ఎన్ని భయంకరమైన జరుగుతున్నాయి అన్ని కూడా అవి ఆఫ్టర్ ఎఫెక్ట్స్ ఆఫ్ ఆల్ దీస్ థింగ్స్. ఆదాములు చేసిన పాపం వల్ల ఈ భూమి మీదకి ఇవన్నీ వచ్చింది, భయం వచ్చింది. తర్వాత ఈరోజు భయంకరమైన మరణాలు, అంటే రకరకాలైన జబ్బులు, భయంకరమైనటువంటి అపాయకరమైనటువన్నీ కూడా రావడానికి కారణం ఏంటంటే ఆ పాపం. చూసారా, మనం దాన్ని ఏమీ తెలుసుకోలేము. ఏదో పండు తినద్దు అన్నాడు, ఏదో తినేసాడు, అక్కడి వరకే మనం చూస్తాం. కానీ దాని వెనకాల ఎంత సీరియస్నెస్. ఇది ఏ విధంగా అర్థం చేసుకోవాలి మనం? వాక్యాన్ని వినకుండా, వాక్యానికి లోపడకుండా ఇష్టానుసారంగా జీవిస్తున్నాం. ఇప్పటికి కూడా ఎన్నో రకాలుగా మనం అతిక్రమిస్తున్నాం. ఇవన్నీ మనం గుర్తు రావాలి. ఒక్కదానికి ఇంత ఇదైపోయింది కదా. ఈరోజు బైబిల్లో ఇంత అవకాశం ఇచ్చాడు. యేసయ్య రక్తంలో కడగబడ్డాం, నూతన జన్మను తీసుకున్నాం, నూతన వ్యక్తిగా మనం వచ్చినాం. మనం ఎలా ఉండాలి, మన జీవితాలు ఎలా ఉండాలి అని ఒకసారి మనం ఆలోచిస్తే ఇవన్నీ మనకు. అందుకనే పాత నిబంధనలు ఎందుకు చదువుతామంటే జరిగింది ఏంటో తెలుసుకోవాలి, అక్కడ జరిగిన తప్పిదాలు మళ్ళా జరగకుండా ఎప్పుడు మనం అది గుర్తుపెట్టుకోవాలి. ఏదో కథల్లాగా తీసుకొని వదిలేయడం కాదు, లేకపోతే ఇదే పూర్తిగా ఇంప్లిమెంట్ చేయాలని కూడా కాదు. దేవుడు మనకి ఇది ఎందుకు ఇచ్చాడు అంటే మనము మరలా ఇవి చూసి, లేకపోతే ఒక గురి తెచ్చుకొని మనం ఏం చేయాలంటే దేవునికి ఇష్టంగా జీవించడానికి ప్రయత్నం చేయాలి. ఆమేన్. కాబట్టి చూడండి, ఇక్కడ ఈ యొక్క మాట వింటే చాలా నాకు ఇది ఇన్నిసార్లు చదువుతానే ఉన్నాను. దేవుడు ఒక్కొక్కటి కొత్తగా చెప్తానే ఉన్నాను. అంటే
ఈరోజు సడన్ గా భూమి ఇంత భయంకరంగా ఇంత హాటెస్ట్ వచ్చేస్తుంది, ఏరియాకి వస్తుంది వేరే, కానీ భూమి తీసేసుకొని లేదు. ఇదంతా కూడా భూమి నెరవిడిచి మనుషుల్ని భూకంపాల రూపంలో భయంకరమైన తుఫాన్లు మనం చూసాం కదా, ఇక్కడ దుబాయ్లో చూసాం, చైనాలో చూసాం. ఇదే కాదు, రైట్ ఫ్రమ్ ది బిగినింగ్ ఇవన్నీ రావడానికి కూడా దేవుడు శాపం ఉంది. కాబట్టి మనుష్య జనాంగం లేకపోతే భూమి మీద ఇప్పుడు బ్రతికే వాళ్ళందరూ కూడా దేని కింద ఉన్నారు? దే ఆర్ అండర్ కర్స్, శాపగ్రస్తమైన జీవితాలు. అందుకని యేసు ప్రభు ఆ శిలువ మీదకి వెళ్ళిపోయినప్పుడు గలతీ పత్రికలు ఏమంటాడు? ఆయన మన నిమిత్తం శాపగ్రస్తం లేకపోతే శాపమైన. అదేవిధంగా కొరింథీయులకు రాసిన పత్రికలో పాపం ఎరిగిన ఆయనను మన కొరకు పాపంగా మార్చాడు. సో ఇవన్నీ కూడా మనకు అప్పటి నుంచి రావడం అనేటివి జరిగినాయి. దేవుని బిడ్డారా, మరి ఈ యొక్క బైబిల్ని మనం తెలుసుకోవడం, ఈ బైబిల్ని మనం ధ్యానించడం, ఇవన్నీ కూడా మనం చాలా సింపుల్ గా తీసేస్తాం కదా. కానీ ఒక్కొక్క అధ్యాయంలో ఇన్ని మంచి మాటలు మనం ఉన్నప్పుడు వాటిని తెలుసుకోవడానికి ఎంత ఆసక్తికరంగా ఉండాలి. కాబట్టి ఈ యొక్క ఆదాముకు ముందుగా ఆయన నేలను శపించాడు. నేల శపించబడి ఉన్నది, ప్రయాసముతో నీవు బ్రతుకు దినములన్నీ దాని పంట తిందువు, అది ముండ్ల తుప్పలను గచ్చ పొదలు నీకు మొలిపించను. అలాంటిది లేదు అనుకుంటా. ఇప్పుడు ఈ శాపం ఎందుకు వచ్చింది? మంచిగా పండించే పొలాలు ఉండేవి, మంచిగా పండ్లించే పొలాలు ఇచ్చే ఆ చెట్లు అన్ని ఉండేవి. ఈ గచ్చ పొదలు ఇవన్నీ కూడా బికాస్ ఆఫ్ కర్స్, శాపగ్రస్తమైన విషయాలు ఇవన్నీ కూడా. అది ముండ్ల తుప్పలను గచ్చ పొదలను నీకు మలిపించను, ఆ పొలములోనిదే నీవు పంట తిందు, నీవు నేలకు తిరిగి చేరు వరకు నీ ముఖ చెమటకు కార్చి ఆహారము తిందు, ఎలానగా నీవు నేల నుండి తీయబడుతుంది, నీవు మన్నే కనుక మన్నైపోదు. అసలు గాడ్స్ ఇంటెన్షన్ నువ్వు మనలో కలిసిపోవడం దేవుని యొక్క చిత్తం కాదు. ఆమె దేవుని ఉద్దేశం అది కాదు. మనుషులందరినీ ఇక్కడ టెర్మినేట్ చేయాలని లేనే లేదు. దేవుడు సృష్టిలో ఆయన ఉద్దేశం ఏంటి? నిత్యత్వం, ఎటర్నల్ కి ఎప్పుడు కూడా ఉండాలి అనే ఉద్దేశంతో దేవుడు సృష్టించాడు. ఇక్కడ ఏమైపోయింది? నీవు మన్నే కాబట్టి తిరిగి మందికి చేరతావు. ఇదొక యాక్చువల్ గా కర్సే. అప్పుడు ఆదాము తన భార్యకు అవ్వ అని పేరు. అవ్వ అంటే జీవం ఇచ్చినది లేక జీవం కలిగిన ప్రతిదానికి తల్లి అని అర్థం. దేవుడైన యెహోవా ఆదామునకు అతని భార్యకు చర్మపు చొక్కాయలను చేయించి వారికి తొడిగించాను. ఇక్కడ మనం చూస్తే వీళ్ళు పాపం వచ్చినప్పుడు వెంటనే వాళ్ళు ఏం చేశారు? ఈ మూడవ అధ్యాయంలో 8వ వచనం చూడండి. చల్లపూట ఆదాము అతని భార్య తోటలో సంచరిస్తున్నప్పుడు ఏడో వచనం అప్పుడు వారిద్దరూ కన్నులు తెరవబడిను, తెలుసుకుని అంజూరపు ఆకులు కుట్టి తమకు కచ్చడములు చేసుకుంది. అంటే దేవుని యొక్క ఆజ్ఞను మితిమారిన వెంటనే వాళ్ళు దేవుని భయం వచ్చేసింది, దేవుని మహిమ వాళ్ళని వదిలిపోయింది. ఇప్పుడు వాళ్ళు దిగంబరులను తెలుసుకున్నప్పుడు వాళ్ళు ఏం అడ్డం పెట్టుకుంటున్నారు? ఆకులు పెట్టుకుంటారు. ఆకులు అంటే వాళ్ళకి తెలిసిపోయింది నిజం. అప్పుడు ఆకులు అడ్డం పెట్టుకునే టైంలో వాళ్ళు ఎంత టెంపరీగా ఉన్నారు వాళ్ళ లైఫ్లు. అయితే ఇక్కడ 21వ అధ్యాయం వచ్చినప్పుడు దేవుడు ఏం చేశాడంటే, దేవుడైన యెహోవా ఆదామునకు అతని భార్యకు చర్మపు చొక్కాయలను చేయించి వారికి
తొడిగించాడు. అంటే దీని అర్థం కూడా మనం తెలుసుకోవాలి. అప్పటి వరకు వాళ్ళు ఆకులు వాళ్ళకి కచరాలుగా చేసుకొని ఉంటే, ఇక్కడ దేవుడు వాళ్ళకి ఒక సొల్యూషన్ ఇచ్చారు. ఏంటిది? చర్మపు చొక్కాయి. చర్మపు రావాలంటే ఏం చేయాలి? జంతువుల్ని వధించాలి. కాబట్టి వీళ్ళ ప్రొటెక్షన్ కోసంగా దేవుడిచ్చిన యొక్క సొల్యూషన్ ఏంటంటే ఒక జంతువుల్ని చంపడం. దాని ద్వారా ఆ చర్మపు చొక్కాయలు వీళ్ళు ధరించుకోవడం దేవుడు అలా చేశాడు. కాబట్టి వీళ్ళ యొక్క జీవించడానికి ఒక విలువ కలిగి ఉండడానికి ఒక జంతువు చనిపోవాలి. ఒక జంతువు చనిపోయి దాని ద్వారా వీళ్ళకి చొక్కాలు, చర్మపు చొక్కాయలు చేయించి వారికి తొడిగించాడు. కాబట్టి మనిషికి బ్రతికించడానికి ఇప్పుడు ప్రతి దగ్గర కూడా ఒక ఇంకో రకంగా చెప్పాలంటే బలి జరుగుతాం. జంతువును అక్కడ బలనాలు లేకపోతే వాడిని చంపడం జరుగుతుంది. తద్వారా వీళ్ళకి చర్మపు చొక్కాయలు తొలగించే ఒక స్థితి అక్కడ వస్తుంది. ఇది దేవుడు చేసిన కార్యం. ఈ యొక్క మాటలు మనం వింటూ ఉంటే అంటే మనిషి యొక్క జీవితానికి దేవుడు అంటే మనుషులు ఏది ప్రొటెక్ట్ చేసుకోవాలన్నా, ఏది కాపాడుకోవాలన్నా, ఇప్పుడు మన యొక్క జీవితం అంతా కూడా కాపాడడానికి దేవుడే బలిగా ఆయన సిలువలో వెళ్లాల్సి వచ్చింది. కాబట్టి ఇంత శాపగ్రస్తమైన జీవితం మనిషి మీదకి వచ్చేసింది. ఆ రోజు నుంచి యేసు ప్రభు వచ్చే వరకు 2024లోకి వచ్చేసి 2024 సంవత్సరం వరకు ఇదంతా కూడా కర్సుగానే ఈ కర్సు తీసివేయడం కోసం కానీ యేసు ప్రభు లోకానికి వచ్చారు. అప్పుడు దేవుడు ఇంకా తర్వాత భాగాన్ని మనం చూస్తే ఆదాము హవ్వల్ని ఏదెనులో నుంచి బయటికి వెళ్ళగొడుతున్నాడు. ఎందుకు చేస్తున్నాడు ఈ పని? ఇప్పుడు ఈ యొక్క కర్సులో ఉన్నాడు, శాపంలో ఉన్నాడు. తిరిగి ఆ యొక్క ఏదెను వనంలో ఏం చెట్టు ఉంది? జీవవృక్ష ఫలం ఉంది. అది కానీ చేయి తీసుకొని దాన్ని తినేసి ఇలాగా జీవితం అంతా ఉంటాడేమో అని దేవుడు దాన్ని ఆలోచించాడు. అందువల్ల ఏం చేశాడంటే మనలో ఒకని వంటి వాడు అవుతున్నాడు కాబట్టి జీవవృక్ష ఫలం తీసుకొని తింటాడేమో, జీవిస్తాడేమో అని ఏ నేల నుంచి తీశాడో ఆ నేల మీదకి చేతిపరచుటకు ఏదైనా తోటలో నుండి అతన్ని పంపివేసి అప్పుడు ఆదామును వెళ్ళగొట్టిన ఏదైనా తోటకు తూర్పు దిక్కున కెరూబులు జీవవృక్షపు మార్గానికి కాచుటకు తిరుగుచున్న ఖడ్గ జ్వాలను నిలవబెట్టాడు. కాబట్టి ఈ 3వ అధ్యాయం చాలా ఇంపార్టెంట్. నేను మట్టుకాలని జనరల్ గా చెప్పాను. మొదట 3 అధ్యాయాలు ఆదికాండంలోటివి, అలాగే చివరి ప్రకటన గ్రంథంలో 3 అధ్యాయాలు చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే దేవుడు నిత్య జీవాన్ని ఇచ్చి వాళ్ళు సృజించి చేసిన యొక్క ఇది ఇక్కడ డిబేట్ అయిపోయింది. తిరిగి ప్రకటన గ్రంథంలో దాన్ని రీస్టోర్ చేస్తాడు దేవుడు. ఆ 3 అధ్యాయాలు మనం చదివితే కొత్త భూమి, కొత్త ఆకాశం అక్కడంతా కూడా చక్కగా దేవుడు రీస్టోర్ చేయడం. కాబట్టి ఈ యొక్క ఆదికాండం 3వ అధ్యాయంలో చాలా మంచి పాయింట్లు మనం నోట్ చేసుకున్నాం కదా. మరి పాపం వచ్చింది, శాపం వచ్చింది. ఆ పాపాన్ని మనుషులు ఎవరు కూడా ఒప్పుకోలేదు. ఆదాము ఒప్పుకోలేదు, హవ్వ ఒప్పుకోలేదు. అలాగే సర్పంకి దేవుడు శపించాడు. ఆ సర్పం కూడా ఒక మాట్లాడే నడిచి అలాంటి స్థితిలో నుంచి దాన్ని కూడా పూర్తిగా మారిపోయింది ఆ శాపం ద్వారా. అలాగే భూమి శపించబడ్డది. ఆ తర్వాత మరి వాళ్ళ కోసంగా జంతువులను బలిచ్చి వాళ్ళకి చొక్కాయలు కుట్టించాలి. ఇవన్నీ ఏం తెలియజేస్తున్నాయంటే దేవునికి విరోధంగా మనం వెళ్ళకూడదు. దేవుని యొక్క కార్యాల కోసం ఉండాలి. దేవునితో మనం రోజు నిత్యము చదువుతూ ఉండాలి. ఆయన పాఠాలు నేర్చుకోవాలి. ఆయన చెప్పిన మాటలు ఉండాలి. ఆయనకు లోబడి ఉండాలి. ఆయన మరి మనకి ఎంత మంచి చేస్తుంటే మనం ఆయనకి ఎందుకు దూరంగా వెళ్ళిపోతాం? ఎందుకు మనం బైబిల్ చదవలేకపోతున్నాం? ఎందుకు దేవుని ఆ యొక్క ఆజ్ఞలు తెలుసుకోలేకపోతున్నాం? ఎందుకు మనం ఇతరులకు చెప్పుకోలేకపోతున్నాం? ఎందుకు మన యొక్క జీవితాన్ని మనం కట్టుకోలేకపోతున్నాం?
ప్రియమైన దేవుని బిడ్డారా, మరి ఇవన్నీ కూడా మనం జాగ్రత్తగా నేర్చుకోవాలి. ఈ 3వ అధ్యాయాన్ని మీరు బాగా చదవండి, ఇంకా బాగా ధ్యానం చేద్దాం. రాబోయే క్లాస్ లో కూడా మరి చక్కగా నేర్చుకునేదానికి మీరందరూ కూడా యాక్టివ్ గా ఉండి చదువుకుంటే ఇంకా బాగా అర్థం అవుతుంది. నేను కొన్ని పాయింట్లు చెప్పినప్పుడు నోట్ చేసుకోండి. వాటన్నిటినీ మరి రాబోయే రోజుల్లో మరి ఇంకా జాగ్రత్తగా అధ్యయనం చేసి నేర్చుకుని ముందుకు సాగిపోదాం. కాబట్టి ఈరోజు ఈ 3వ అధ్యాయంలో చెప్పండి పాయింట్స్ ని మరి మీలో ఒక్కరు ఇద్దరు, ఒకరు మీట్లో ఉండేవాళ్ళు, ఒకరు ఇక్కడ ఉండేవాళ్ళు క్లుప్తంగా మీరు నోట్ చేసుకుంటే కొన్ని పాయింట్లు చెప్పండి. దాని తర్వాత మనం క్లోజ్ చేస్తాం. 3వ అధ్యాయం ఎవరు చెప్తారు? చెప్పండి, మీరు చెప్పండి, ఎవరైనా పర్లేదు. కానీ ఒక్కొక్క మాట ఒక్కొక్కరు చెప్పండి. జేమ్స్ ఉన్నాడు, నిఖిత ఉంది, తర్వాత మేరీ గారు ఉన్నారు, శ్వేత, తర్వాత ఇక్కడ మీరు కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క పాయింట్ చెప్పండి. ఏం అర్థం చేసుకున్నారు 3వ అధ్యాయం? ఇఫ్ యు ఆర్ నాట్ గెటింగ్ ఎనీథింగ్ యూ షుడ్ ఆస్క్. లేకపోతే మీకు అర్థమైతే అర్థమైంది మీరు చెప్పాలి, ఆ తర్వాత ప్రార్థన చేస్తాం. మీకు అర్థమైన పాయింట్లు చెప్పండి. ఈరోజు ఇంతవరకు మీరు తెలుసుకున్నట్టువి ఈరోజు మీకు బాగా అర్థమైంటే వాటి గురించి చెప్పండి. గట్టిగా చెప్పాలి. మొదట దేవుడు వచ్చినప్పుడు ఆ పాప దేవుడు వచ్చి అడిగినప్పుడు పాప ఒప్పుకోకుండా క్షమించమని అడగకుండా ఆ అబ్బాయి స్త్రీ సర్పం మీద చెప్పడము, సాధారణేమో స్త్రీ మీద చెప్పడం. ఓకే, సో పాపం ఎంటర్ అయింది, సర్పం స్త్రీకి చెప్పింది, స్త్రీ ఆదాము ఫలాలను తీసుకొచ్చింది, ఇద్దరు తిన్నారు. ఓకే, తర్వాత దాని ద్వారా ఏం జరిగింది నెక్స్ట్ ఇంకొకరు చెప్పండి. మీట్లో ఉండేవాళ్ళు చెప్పండి. వాట్ ఈస్ ద రిజల్ట్ ఆఫ్ ఈటింగ్ దట్ ఫుడ్? వాట్ ఈస్ ద రిజల్ట్? అర్థమైందా? వినిపిస్తుందో లేదో తెలియదు. ఎప్పుడైతే ఫ్రూట్ తింటా ఏంటి? ఈ లోకంలో చాలా వచ్చినాయి అని చెప్పాను నేను. ఏమేమి వచ్చాయి చెప్పండి, గట్టిగా చెప్పాలా. ఇక్కడ ఉంది మైక్, మీ దగ్గర లేదు. చెప్పు. ఏమొచ్చింది? దాని రిజల్ట్స్ ఏంటో అడుగుతుంది. సర్పానికి అది వచ్చింది. ఇంకా ఇంకా ఏమేమి శాపాలు వచ్చినాయి? ప్రయాసంతోనే నీవు, ఇంకోటి కూడా ఇచ్చాడు, వేదనతోనే నీవు బిడ్డలను కంటావు. తర్వాత నీ భర్త మీద నీకు వాంఛ కలుగుతుంది, ఇట్లా ఆయన ఏలుతాడు. ఇవన్నీ కూడా ఒక రకంగా దేవుడిచ్చిన శాపాలు ఇవి, అంటే ఆ కర్సుల నుంచి వచ్చినటువంటి. తర్వాత ఆదాము యొక్క శాపం వల్ల నేలను శపించాడు. ఆ నేల ఈరోజు నేల యొక్క దాని ఫలితాలు మనం ఏం చూస్తున్నాం, ఏం చెప్తున్నాం మనం?
ఇప్పుడు జలము భూమి మీదకి వచ్చి అందరినీ ముంచేస్తుంది. ఇదన్నీ కూడా కర్స వల్లే వచ్చింది. భూకంపాల వల్ల భూమి లోపలికి మనుషులందరినీ తీసుకొని వెళ్ళిపోయి భూకంపాలు జరుగుతుంది. ఇవన్నీ కూడా లేకపోతే వ్యాధులు, భయంకరమైన వ్యాధులు, క్యాన్సర్ లాంటివి అన్ని కూడా అప్పుడు వాటి యొక్క ఫలితాలన్నీ కూడా భూమి మీదకి వచ్చేసాయి. ఓకే, సో ఇవన్నీ చెప్పాలి మీరు. జేమ్స్ గారు, మీరు అంతా కామ్ గా ఉంటున్నారా లేదో తెలియడం లేదు. మీరు వచ్చిన వాళ్ళందరూ వీడియోలో ఉండండి. ముఖాలన్నా తెలుస్తాయి. ఇంత దూరం రాలేదు కాబట్టి అట్లీస్ట్ అక్కడి నుంచి అయినా ఫ్రాంక్ గా జాయిన్ అవుతుందండి, బాగుంటుంది. మీరంతా ముసుగులో ఉంటే ఏం నేర్చుకుంటారు చెప్పండి. ఓకే, అట్లీస్ట్ ఒక్కొక్క మాట అన్నా చెప్పుకున్నారు మధ్యలో. రైట్, ఇంకా తర్వాత నెక్స్ట్ శాపం యొక్క ఫలితాలు. నెక్స్ట్ ఇంకేం అర్థం చేసుకున్నారు చెప్పండి. ఇంకొకటి, వాళ్ళకి కచ్చడాలుగా అంజూరపు ఆకులు చుట్టుకుంటున్నారు. దేవుడు దాన్ని తీసివేసి ఒక జంతువులు చంపి దాని యొక్క చర్మం తీసి వీళ్ళకి చొక్కాయలు కుట్టించారు. అంటే ఒక దగ్గర వీళ్ళకి రక్షణ కోసంగా ఇంకొక దాన్ని బలివాల్సి వస్తుంది. కాబట్టి వాళ్ళకి కావాల్సిన అన్ని కూడా ఒక బలి జరగాలి, ఒకటి చంపి వీళ్ళకి కట్టిస్తున్నారు. అర్థమైందా? సో ఇవన్నీ కూడా మానవ సమాజం మీదకి వచ్చినాయి అంటే బికాస్ ఆఫ్ సిన్, బికాస్ ఆఫ్ శాపం, కర్స్. కనుక అవన్నీ తొలగాలంటే మనలో ఒబీడియన్స్ కావాలి, మనకు విధేయత కావాలి, మనం దేవునికి లోబడాలి. ఆ విధంగా ఉన్నట్లయితే దేవుడు మనల్ని ఇంకా బలంగా వాడుకుంటాడు. ఆమేన్, హల్లెలూయా. ప్రార్థన చేసుకొని మనం ముగించుకుందాం. మహాగరుడ, మహాపరిశుద్ధుడా, దేవానికి వందనాలు, స్తోత్రాలు. ఈ సాయంకాల సమయంలో ఇదిగో తండ్రి, మేము బైబిల్ స్టడీ చేస్తూ నాయన ఆదికాండం నుంచి నాయన ఈరోజు 3వ అధ్యాయానికి వచ్చినాం. మమ్మల్ని బలపరచండి. ప్రతి విషయం మేము క్షుణ్ణంగా తెలుసుకుని దాని చేత మేము ఆశీర్వించబడడానికి సహాయం చేయండి. కూడి వచ్చిన బిడ్డలందరినీ దీవించండి, ఆశీర్వదించండి, మీరు మహిమ పొందండి. ప్రభా, ఈ యొక్క తెలుసుకున్న విషయాలు మేము బాగా మా జీవితంలో అన్వయింపు చేసుకుని ఆశీర్వదకరంగా ఉండడానికి సహాయం చేసి దీవించి మహిమ పొందమని మీకు మహిమ చెల్లిస్తూ యేసు నామములో అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. John chapter 21.